నమస్తే వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్ నేను పుష్ప బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామం శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో కోట్లలో అవినీతి జరిగిందని ఆరోపించిన వైసీపీ నాయకులు మంత్రి వేణు కనుసనల్లో ఈవో తారకేశ్వరరావు కోట్ల రూపాయల అవినీతి చేశారని వ్యాఖ్య తాళ్లరేవు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా తెలుగుదేశం పార్టీ క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జ్ జక్కల ప్రసాద్ బాబు పుట్టినరోజు వేడుకలు అధిక సంఖ్యలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన అభిమానులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో ఆశా వర్కర్లపై ప్రభుత్వ తీరు నిరసిస్తూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేసిన ఆశా వర్కర్లు తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలంటూ డిమాండ్ మురమళ్ళ శ్రీ వీరేశ్వర స్వామి వారిని దర్శించుకున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా దేవాదాయ శాఖ నూతన సహాయ కమిషనర్ శ్రీ దూనబోయిన నాగమల్లేశ్వరరావు దంపతులు ఆలయ మర్యాదలతో వారికి ఘన స్వాగతం పలికిన ఆలయ కార్యనిర్వహణాధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ రెండు 2024-25 విద్యా సంవత్సరానికి గాను నవోదయాలో 9 మరియు 11 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్లు భర్తీ నిమిత్తం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా జరిగిందని ప్రిన్సిపల్ శ్రీ టీవీఎస్ ప్రకాష్ రావు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ పరీక్షకు 9వ తరగతి నుంచి 125 మంది, 11వ తరగతి నుంచి 95 మంది హాజరయ్యారని అన్నారు. డెలిగేట్ శ్రీ పంపన ప్రవీణ్ పరీక్ష జరిగిన 2 కేంద్రాలను పర్యవేక్షించారు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం ఇర్రిపాకలో శివాలయం వద్ద జ్యోతుల నెహ్రూ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ ఆదిశంకరాచార్యులు ఏర్పాటు చేసిన శృంగేరి పీఠాధిపతుల దివ్య ఆశీస్సులతో ఇర్రిపాక శివాలయం వద్ద 11, 12, 13వ తేదీల్లో అతివాసం నిర్వహించి ఫిబ్రవరి 14వ తేదీ ఉదయం 10:58 శ్రీపీఠం పీఠాధిపతులు స్వామి పరిపూర్ణానంద స్వామి చేతుల మీదుగా భారతదేశంలోని 12 జ్యోతిర్లింగాల ప్రతిమలు ఇర్రిపాకలో ప్రతిష్ఠించడం జరుగుతుందని తెలిపారు. ఈ లింగాల యొక్క ప్రతిష్ఠ భక్తులు అందరూ లింగాలను ప్రత్యక్షంగా తాకే విధంగా వాయు ప్రతిష్ఠ చేయటం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి భక్తజన సందోహం వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలియజేశారు. రెండవ అతిపెద్ద కార్యక్రమం కోటి పార్థివ శివలింగార్చన సహిత రుద్రయాగం మహాకుంభాభిషేకం నిర్వహిస్తున్నామని ఫిబ్రవరి 26వ తేదీ సోమవారం ఉదయం 10:30 ఈ యొక్క మహాయజ్ఞం ప్రారంభించి 11 రోజుల పాటు మహాకుంభాభిషేక సహిత రుద్రయాగం నిర్వహిస్తున్నామని మార్చి 7వ తేదీ గురువారం ఉదయం 8:30 మహాపూర్ణాహుతి జరుగుతుందని తెలియజేశారు. 11 రోజుల పాటు వివిధ పీఠాధిపతులు ప్రతిరోజు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటారని 11 రోజుల పాటు రోజుకి 20,000 మంది భక్తులు స్వయంగా కోటి పార్థివ లింగాలకు అభిషేకించి దర్శనం చేసుకుంటారని, శివరాత్రికి ఈ పార్థివ లింగాలన్నింటినీ ఏలేరు నదిలో నిమజ్జనం చేయబడుతుందని తెలియజేశారు. 11 రోజుల పాటు వచ్చే భక్తులందరికీ ప్రతిరోజు పులిహార, చక్కెర పొంగలి, దద్దోజనం, ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ఈ ప్రాంతమంతా సుభిక్షంగా ఉండటానికి లోక కళ్యాణార్థం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఈ ప్రాంత ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ శివుడి కృపకు పాత్రలు అవుతారని జ్యోతుల నెహ్రూ కోరారు. పునీతులం కావడానికి అవకాశం ఉంటుంది. ఆ ఉద్దేశంతో దీన్ని వాయు ప్రతిష్ఠ చేయడం జరుగుతుంది. ఈ కోటి పార్థవ లింగార్చన సహిత రుద్రయాగం మహాకుంభాభిషేకంలో జరిగేటటువంటి ప్రక్రియ కోటి పార్థవ శివలింగార్చన సహిత రుద్రయాగం. ఇది ప్రారంభం ఫిబ్రవరి 26వ తేదీన సోమవారం ఉదయం 10:30 జరుగుతుంది. దీనికి
11వ తారీఖు అంటే మార్చి 11 రోజుల పాటు జరుగుతుంది. సారీ, ఇక్కడ మార్చి 11 మహాకుంభాభిషేకం జరుగుతుంది, రుద్రయాగం జరుగుతుంది, వివిధ యాగాలు కూడా జరిగేటటువంటి పరిస్థితి. ఇది ఫిబ్రవరి 26వ తారీఖున మొదలైనటువంటి ఈ కార్యక్రమం మార్చి 7వ తారీఖు దాకా అంటే 11 రోజులు జరుగుతాయి. మార్చి 7వ తారీఖు అంటే మహాశివరాత్రి ముందు గురువారంతో పూర్తవుతుంది. మహాశివరాత్రికి ఈ లింగాల్ని, పార్థివ లింగాలు ఏవైతే ఉన్నాయో కోటి లింగాల్ని కూడా యాలా నదిలో నిక్షిప్తం చేయడం. 7వ తారీఖు మాత్రం ఉదయం 8:30 మహాపూర్ణాహుతి జరుగుతుంది. అంటే వచ్చి తరించాలనుకునేటటువంటి భక్తులు 8:30 లోపల రావాలి. ఈ మహాపూర్ణాహుతి జరుగుతుంది. తర్వాత ప్రత్యేకంగా ఈ 11 రోజుల కార్యక్రమంలో వచ్చేటటువంటి ప్రతి భక్తులు కూడా ఈ కార్యక్రమం యొక్క విశిష్టత ఏంటంటే శివార్చన కార్యక్రమం. అంటే మహాకుంభాభిషేకం అన్నది ఈ సంవత్సరం పూర్తి చేస్తే 3 సార్లు నేను ఈ మహాకుంభాభిషేకాన్ని చేసినట్టు అవుతుంది. మొదట ఉప్పలపాడు గ్రామంలో శివాలయం నిర్మాణం చేసినటువంటి పరిస్థితుల్లో అక్కడ మహాకుంభాభిషేకాన్ని మా మిత్రుడు భాస్కర్ రావు ఆధ్వర్యంలో చేయడం జరిగింది. రెండోసారి ఇరిపాకలో శివాలయం నిర్మాణం చేసినటువంటి సందర్భంలో ఇరిపాకలోనే మళ్ళీ ఈ మహాకుంభాభిషేకం చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు పార్థివ లింగాలతో అంటే మట్టి లింగాలతో వచ్చిన ప్రతి భక్తుడు కూడా దర్శించుకునేటటువంటి అవకాశం కల్పిస్తాం. ఎన్ని వేల మంది వచ్చినా అన్ని వేల మందికి కూడా ఇది దర్శన భాగ్యం కలుగుతుంది. ఇందులో ఈ కోటి లింగాల్ని కూడా వారు అభిషేకం చేసేటటువంటి అవకాశం కల్పిస్తాం. తర్వాత ఆ అభిషేకం అయిన తర్వాత వాళ్ళకి వచ్చే ప్రతి భక్తులకి 11 రోజులు కూడా ప్రసాద వితరణ జరుగుతుంది. అంటే ప్రసాదాన్ని పక్కా తెలుగులో మనం మాట్లాడుకోవాలనుకుంటే ప్రసాదాన్ని పంచిపెడతాం. ప్రతి ఒక్క భక్తుడికి కూడా ప్రసాదాన్ని అందుకునే బయటికి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. వచ్చిన ప్రతి భక్తుడికి ఇక్కడ ఉన్నటువంటి విశేషం ప్రధానంగా జ్యోతిర్లింగాల్ని చూస్తుండడం కాదు, జ్యోతిర్లింగాలతో పాటు వాళ్ళు జ్యోతిర్లింగాన్ని చూసేటటువంటి కార్యక్రమంతో ప్రారంభమయ్యి కోటి లింగాల్ని కూడా వాళ్ళు దర్శించుకుని వాళ్ళు అభిషేకించుకుని స్వయంగా
బయటికి వెళ్తారు. చేపట్టడానికి గల కారణం మన ప్రాంతం సుభిక్షంగా ఉండాలని, మరి ఒక హిందువుగా హిందూ మతానికి నా వంతు భక్తి ప్రపత్తుల్ని. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామం శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో కోట్లలో అవినీతి జరిగిందని వైసీపీ నాయకులు ఆరోపించారు. మంత్రి వేణు కనుసనల్లో ఈవో తారకేశ్వరరావు కోట్ల రూపాయల అవినీతిని చేశారని, ఈవో తారకేశ్వరరావు మాయాజాలాన్ని వైసీపీ నాయకులు బహిరంగంగా బయటపెట్టారు. దక్షిణ కాశీగా బాసిల్లుతున్న ద్రాక్షారామం శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానంలో జరిగిన కోట్ల రూపాయల అవినీతిపై ఈవో తారకేశ్వరరావును నిలదీశారు. నూతన రథం తయారీ కోసం దాతల నుంచి సుమారు 2 కోట్ల రూపాయలు సేకరించి సుమారు 1 కోటి రూపాయలతో నాణ్యత లేని కలపను కొనుగోలు చేసి రథాన్ని తయారు చేయడంతో ఏడాది పూర్తి కాకుండానే రథం పగుళ్లు పట్టడంతో అవినీతి బట్టబయలు అయ్యిందంటూ భక్తులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 కోట్ల రూపాయల రథం తయారీకి దాతలు విరాళాలు ఇచ్చినప్పటికీ మంత్రి వేణు రథం తయారు చేశారంటూ మంత్రి పేరు ఒక్కటి మాత్రమే శిలాఫలకంపై వేయటాన్ని స్థానిక వైసీపీ నాయకులు తప్పుపట్టారు. అలాగే 2 కోట్ల వ్యయంతో చేపట్టిన సప్త గోదావరి ఆధునీకరణ పనుల్లో ఈవో తారకేశ్వరరావు అవినీతికి పాల్పడ్డారని సాక్ష్యాలు చూపిస్తామని అన్నారు. డ్రై ఫ్రూట్స్, పట్టు వస్త్రాలు, కండువాలు, డీజిల్ కొనుగోలు పేరుతో బిల్లులు భారీగా అవినీతి జరిగిందంటూ ఈవో తారకేశ్వరరావు సమాధానం చెప్పాలని అన్నారు. అన్నదానం నిధులు, డిపాజిట్లను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. పూల అలంకరణ, టికెట్ల విక్రయాల్లో అవినీతి, తప్పుడు బిల్లులతో కోట్ల నిధులు ఈవో తారకేశ్వరరావు స్వాహా చేస్తున్నారంటూ విమర్శలు చేశారు. దేవస్థానం అతిథి గృహంలో 4 గదులు ఈవో సొంతంగా వాడుకోవటం ఏంటని ప్రశ్నించారు. ఆలయంలో పనిచేసే ఒక ఉద్యోగికి నెలకు 90,000 ఎలా చెల్లిస్తున్నారని, ఆలయ ఆదాయ ఖర్చులపై వివరాలు వెల్లడించాలని ఈవో తారకేశ్వరరావుకు వినతి పత్రం అందజేశారు. అలంకరణకి కళ్యాణానికి మూడో కొంచెం పసుమైపోతాం మొత్తం నాశనం చేశాడు. ఈవో గారు వచ్చిన కాడి నుంచి మొత్తం అంతా తినేత కంపెనీ కింద ఉండి ఆయన చేసిన బిల్లులు అన్నీ కూడా డబల్ బిల్లుల కింద చేసేసి ఒక అన్నదానం దాంట్లోనే కాదు, ఒక టికెట్లలోనే కాదు, మామూలుగా తిరుపతి దేవస్థానం ఇచ్చే బట్టల్లోనే కాదు, అన్ని విషయాల్లోనూ కూడా ఈయన చాలా మాయ కింద చేసి వ్యవహారం చేస్తున్నాడు. దేవి నవరాత్రుల్లో 9 లక్షల రూపాయలు పువ్వుల అలంకరణకు అని చెప్పి బిల్లులు పెట్టారు. అలాగే వెనకాల సుబ్బారెడ్డి గారు క్లీన్ చేయించారండి ఆ కళ్యాణ మండపం దగ్గర. ఆ లిటర్ దొడ్లు అయ్యి కూడా వీరే చేయించానని చెప్పి ఇక్కడ బిల్లు పెట్టేసుకున్నారు. ఈయన ఒక రకం కాదండి, అన్ని రకాలుగాను బిల్లులు చేసి వ్యవహారాలు చేస్తున్నారు. ఈ వచ్చిన దాని ఎవరు వెళ్ళి అడిగి చెప్పినా నాకు వెనకాల దండు ఉంది, నాకు వెనకాల దండు ఉన్నదనే చెప్తున్నారండి. మేము ఎన్నిసార్లు అడిగినా కూడా. అంటే అవినీతి ఆరోపణల మీద మేము ఈరోజు మా ఈవో గారిని అడగడానికి వచ్చామండి. గతంలో ఒక 3-4 నెలల నుంచి కూడా మేము ఈయన మీద ఇవన్నీ కూడా గుళ్ళో జరుగుతున్న అవినీతి మీద మేము కంప్లైంట్ పెడితే కనీసం ఏమి కూడా ఇక్కడ ఇది జరగట్లేదండి. కానీ ఈ గుళ్ళో జరుగుతున్నటువంటి అవినీతి ప్రధానంగా రథం మీద వచ్చిందండి. ఇక్కడ ఒక 3 నెలల క్రితం రథం చేపించారు. ఆ రథానికి వచ్చి బయటంతా కూడా దాదాపు 2 కోట్ల రూపాయలు వసూలు చేశారని చెప్తున్నారండి. అయితే మన చెల్లుబోని శ్రీనివాస వేణుగోపాలకృష్ణ గారు ఈ రథం మొత్తం నేనే చేయించానని ఆయన ఇక్కడ బోర్డు కూడా పెట్టుకుని దానికి ఆయన పెట్టడం జరిగిందండి. ఆయన పేరు చెప్పిన తర్వాత కనీసం దీనికి బిల్లులు కానీ
ఏమీ ఎటువంటి ఇది లేదండి. అయితే ఈ మన ఈవో గారిని అడిగితే మొత్తం అంతా కూడా పురోహితులు వాళ్ళే దగ్గరుండి చూసుకున్నారు, ఇదంతా నాకేం సంబంధం లేదని ఆయన అంటున్నారండి. అదే కాకుండా ఒక రథం మీద కాకుండా ఇక్కడ ద్రాక్షారామ భీమేశ్వర స్వామి గుళ్ళో సత్యనారాయణమూర్తి దేవస్థానంలో చేస్తున్నటువంటి ఒక వ్యక్తి గట్టు పార్థసారథన్న ఆయన్ని కూడా ఈయన ఈవో గారు సొంతంగా గుళ్ళో నియమించుకుని ఆయనకి దాదాపు 90,000 రూపాయలు శాలరీ డ్రా చేస్తున్నారండి. ఏంటని అడిగితే దానికి రకరకాల కారణాలు ఆయన చెప్తున్నారు. ఆయనకి ఒక రికార్డ్ అసిస్టెంట్కి 20,000 రూపాయలు జీతం అయితే ఈయన 90,000 ఒకటి, అలాగే కండువాల నిమిత్తం వేసి దాని మీద 27,000 రూపాయలు ఏమో సెపరేట్గా ఇస్తున్నారండి. ఇదే కాకుండా సప్త గోదావరి నిమిత్తం దానికి 2 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించారటండి, ఫండ్స్ వచ్చాయన్నారు. దాన్ని కూడా ఏమి ఎటువంటి పెద్దగా ఏమి అభివృద్ధి చేయకుండా ఇంకా పచ్చగానే ఉందండి ఆ నీరంతా కూడా. ఇలాగా చూసుకుంటూ పోతే అన్నదానం నిమిత్తం కానివ్వండి, అన్నదానంలో ఉన్నటువంటి విషయంలో ఎక్కడ ఎంతమంది చేస్తున్నారో ఏంటనేది కూడా ఒక లెక్క కానీ ఇది కానీ ఒక దాదాపు 1,90,00,000 రూపాయలు అన్నదానానికి సంబంధించిన నిధి ఉంటే దాన్ని ఎఫ్డి చేసామంటున్నారు. ఏ బ్యాంకులో ఎఫ్డి చేశారు అనేది కూడా చెప్పడానికి ఆయన ఇష్టపడట్లేదండి. అలాగే అలంకారాల నిమిత్తం దేవస్థానం యొక్క అలంకారాల నిమిత్తం 3 లక్షలు, 4 లక్షలు, 7 లక్షలు దాదాపుగా వీళ్ళు గుడికి సంబంధించి బిల్లులు పెడుతున్నారండి. ఒక డ్రై ఫ్రూట్ కి సంబంధించే 3-4 లక్షల బిల్లులు పెడుతున్నారండి. ఇవన్నీ ఏమయ్యాయి అంటే ఆయన దగ్గర సమాధానం లేదు. మా ప్రతి దాంట్లోనే మంత్రి గారు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన మంత్రి గారు ఇంటికి వెళ్ళి అనేది ప్రధాన ఆరోపణ అండి. కానీ ఈవో గారు అయితే ఆ డ్రై ఫ్రూట్ సంబంధించిన వాటికి కానీ దీనికి కానీ ఏది రావట్లేదు. దేవస్థానంలో ఒక డిబ్బి కూడా ఉండిని పగలగొట్టేశారని దాని మీద ఈ డిబ్బిని తీసుకెళ్లి అక్కడ ఆయన మరమ్మతులు చేయించారండి ఈవో గారు అని కూడా. దానికి కూడా మేము ప్రతిదీ ఎవిడెన్స్ ఉందండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం శ్రీ కామాక్షి దుర్గా కార్పెంటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్పెంటర్స్ భవన నిర్మాణ కార్మికుల సంఘం యూనియన్ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి సుబ్రహ్మణ్యం, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్, జనసేన నాయకుడు చిక్కాల దొరబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మికులు మాట్లాడుతూ నిర్మాణ రంగంలో ఉన్న కార్మికులు ప్రమాదవశాత్తు గాయపడితే వారికి ప్రభుత్వం ఉచితంగా వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేశారు. అలాగే శాశ్వత అంగవైకల్యం పొందిన వారికి ప్రభుత్వం పెన్షన్ అందచేయాలన్నారు. భవన నిర్మాణ కార్మికుల నిధి ద్వారా కార్మికులకు లోన్లు, ప్రభుత్వ పథకాలు, ఇన్సూరెన్స్, వివిధ పథకాలకు సబ్సిడీ ద్వారా కార్మికులకు పనిముట్లు అందచేయాలని తెలిపారు. స్థానిక ఇసుక ర్యాంపుల్లో తాపీ కార్మికులను నెంబర్లుగా వేయాలని వివరించారు. నాయకులు మాట్లాడుతూ సమస్యలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. టీడీపీ, జనసేన పార్టీ అధికారంలోకి రాగానే సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. విషయాలు కాకుండా 2-3 విషయాలు మళ్ళీ ప్రస్తావనకు తీసుకొచ్చారు. దానికి వివరణ ఇస్తున్నాను. ఇసుక వడ్రంగ మేస్త్రి సంబంధం ఏంటి అనుకుంటారు చాలా మంది. ఆ పాయింట్ మిస్ అయ్యింది. ఇసుకుంటేనే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఆ కన్స్ట్రక్షన్ జరిగితేనే వడ్రంగ మేస్త్రి పని ఉంటుంది. కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ ఇసుక దొరకకుండా చేశారు. ఇక్కడ ఇసుక మన పక్కనే గోదావరిలో ఉంటుంది, మనకు అందుబాటులో ఉండదు, ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది. ఇసుక మాయ అంతా మాయ అయిపోయింది. కాబట్టి జిల్లా అధ్యక్షులు చెప్పినటువంటి విషయాన్ని మేము ఆల్రెడీ అధిష్టానం దృష్టికి ఉంది. మేము గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఇసుక ఉచిత విధానం పెట్టాం, ఈయన రద్దు చేశారు. రేపు వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ కొన్ని బహిరంగ సభల్లో అనౌన్స్ చేయడం కూడా జరిగింది. మరలా ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మొట్టమొదటి చేసేది భవన కార్మికులందరినీ ఆదుకోవడం కోసం ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెడతాం. తద్వారా మీకు వెసులుబాటు కలుగుతుంది. ఇక రెండవది ఆదరణ పథకం ఉండేది. ఆదరణ పథకం అంటే 10% మార్జిన్ మనీ, 90% ప్రభుత్వం ఇచ్చేలాగా, 90% సబ్సిడీ, 10% మార్జిన్ మనీ కట్టేలాగా ఆదరణ పథకం ఉండేది. నమస్కారం. రామచంద్రపురం నియోజకవర్గం రామచంద్రపురం టౌన్లో ఈరోజు కార్పెంటర్ సంఘం అందరూ కలిపి మాకు వినతిపట్నం తెలియజేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ మన ఇన్ఛార్జ్ గారైన రామచంద్రపురం ఇన్ఛార్జ్ గారైన రెడ్డి సుబ్రహ్మణ్యం గారు, అదేవిధంగా నేను, మా ఇద్దరికి కూడా వాళ్ళ వినతిపత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళందరి సమస్యలు కూడా అధిష్టానం దృష్టికి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకుని వెళ్ళి వాళ్ళ సమస్యలన్నీ పరిష్కార దిశగా మేమందరూ కృషి చేస్తామని,
అదేవిధంగా వాళ్ళకి స్థానికంగా ఉన్న సమస్యలు భవన నిర్మాణం అనే దాని మీద కూడా మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ముఖ్యంగా చేస్తామని కూడా మీ రెడ్డి సుబ్రహ్మణ్యం గారు మేము కూడా హామీ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వానికి రేపు మా రాబో ప్రభుత్వానికి వీళ్ళందరూ కూడా కృషి చేస్తారని, కృషి చేసి మా ప్రభుత్వాన్ని నెగ్గించే బాధ్యతను వీళ్ళందరూ తీసుకుంటారని కూడా ఆశిస్తూ అందరికీ తెలియజేస్తున్నాను. రామచంద్ర పట్టణంలో వడ్రంగ మేస్త్రుల సంఘాన్ని కలిసి వారి సమస్యలు తెలుసుకున్నాం. తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా నేను, అలాగే జనసేన ఇన్ఛార్జిగా చంద్రశేఖర్ గారు కలిసి వారి యొక్క సమంజసమైనటువంటి న్యాయపరమైనటువంటి చట్టబద్ధమైనటువంటి డిమాండ్స్ని వారి ద్వారా మేము వినటం జరిగింది. వారు సమస్యల్ని మేము సానుకూలంగా విని అధిష్టానం అంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు దృష్టికి తీసుకువెళ్ళి మేనిఫెస్టోలో పెట్టి ఈ సంఘానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తామని హామీ ఇవ్వటం కూడా జరిగింది. ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు అయిన వెంటనే ఈ సంఘపరంగా మరి ఆదరణ పథకం కొనసాగించి వారికి 90% సబ్సిడీ మీద 10% మార్జిన్ మనీ మీద ఆదరణ పనిముట్లు అందజేస్తాం. అంతేకాకుండా వారి సామర్థ్యాన్ని బట్టి 10 లక్షల వరకు రుణాలు ఇచ్చే కార్యక్రమం తీసుకుని 50% సబ్సిడీతో వాళ్ళకి రుణాలు అందిస్తాం. వాళ్ళకి ఒక కాంప్లెక్స్ కూడా నిర్మించే ఆలోచనలో కూడా ఉన్నాం. ఆ కార్యక్రమం కూడా పూర్తి చేస్తాం. ఇసుకని ఉచితం చేసి మళ్ళా భవన నిర్మాణాల వేగవంతం చేసి వారికి పని కల్పిస్తాం. ఇట్లాంటి అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ కూడా విన్నాం. చంద్రశేఖర్ గారు మేము కూడా మరి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు దృష్టికి తీసుకువెళ్ళి రేపు ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ వడ్రంగ మేస్త్రుల సంఘాన్ని ఆదుకుంటామని మీ ద్వారా నేను తెలియజేస్తాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో ఆశా వర్కర్లు ధర్నా నిర్వహించారు. ఆశా వర్కర్లపై ప్రభుత్వ తీరును నిరసిస్తూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారం కోసం గళమెత్తిన ఆశా కార్యకర్తలపై రాష్ట్ర ప్రభుత్వం పోలీసులతో ఉక్కుపాదం మోపాలని ప్రయత్నిస్తోందని అన్నారు. చలో విజయవాడకు వెళ్లకుండా ఎక్కడికక్కడ ఆశా వర్కర్లు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వైద్య రంగంలో అన్ని పనులు తనతోనే చేయిస్తూ చాలని జీతాలు ఇస్తూ మా న్యాయమైన డిమాండ్ల కోసం రోడ్డెక్కితే ఆశా వర్కర్లు అడ్డుకుని కాకీలతో కర్కశంగా వ్యవహరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. మా న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలంటూ, మా నాయకులను విడుదల చేయాలంటూ వారిపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. రామచంద్రపురం మండలంలో ఉన్న ఆశాల నాయకురాలనండి. మరి మేము చెలో విజయవాడ 8వ తారీఖు నిన్న దినాన మేము ప్రయాణమై వెళ్తుండగా మరి అక్రమ అరెస్టులు చేశారు. అక్రమ అరెస్టులు చేసి నిన్న కాకుండా 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి దుర్మార్గంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మాకు ఇచ్చినట్టే ఇచ్చి మేము ఎవరిని చంపడానికి వెళ్తాలేదు. మేము దేశద్రోహులు కాదు, టెర్రరిస్టులు అంటే అంతకంటే కాదు. మా న్యాయమైన డిమాండ్ల కొరకు మేము వెళుతుంటే శాంతియుతంగా చేసి వద్దారనుకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్యాయంగా ఆశాల్ని దుర్మార్గంగా ఈడ్చివేసి ఎక్కడికక్కడ స్టేషన్లో పెట్టి ఇప్పటి వరకు అనేక మంది ఆశాలు ఎక్కడున్నారో ఇప్పటి వరకు తెలియలేదు. అలాగే మా నాయకుల్ని చర్చలు కానీ పిలిపించి అన్యాయంగా అరెస్టులు చేసి మా నాయకులు విడుదల చేయకుండా ఎప్పటి వరకు ఎక్కడున్నారో తెలియకుండా ఈ ప్రభుత్వం దుర్మార్గంగా ఆలోచిస్తుంది. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు డివార్మింగ్ డే ప్రతి జిల్లాల్లో జరుగుతుంది. ఈ నేషనల్ ప్రోగ్రాన్ని మేము బాయ్కాట్ చేసి దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలోనూ ప్రతి మండలాల్లోనూ జిల్లాల్లోనూ భారీ ఎత్తున ఆశా వర్కర్లందరూ ఎంఆర్ఓ గారి ఆఫీసుల ముందు ఇలాగ ధర్నా చేయడానికి పైన మా నాయకత్వం పిలుపునిచ్చింది. అందుకనికినే ఈరోజు మేము విధులను బహిష్కరించి మేము ఇలాగ రావడం జరిగింది. అలా అయితే కోవిడ్ సమయంలో ఫ్రంట్ లైన్ వర్కర్స్గా ఆశా వర్కర్లు తమ కుటుంబం ఏమైపోతుందో లెక్క చేయకుండా
ప్రజలను కాపాడే నిమిత్తంలో అనేక ఆశా వర్కర్లు ప్రాణాలకు తెగించి వారికి అనేక సందర్భాలుగా సహాయం చేశారు. కానీ చనిపోయిన ఆశా వర్కర్కి ఇప్పటికి ఇంకా ఏమీ ఇవ్వకుండా చనిపోయిన ఆశా వర్కర్ ఇంట్లో వాళ్ళకి తన పోస్ట్ ఇమ్మని అడిగాము, ఇస్తామన్నారు. ఇప్పటి వరకు దొన్నపోతు మీద వర్షం పడినట్లుగా ఈ ప్రభుత్వం వద్దే మళ్ళీ మమ్మల్ని అనేక యాప్లతో ఇబ్బంది పెడుతున్నారు. అలాగే కాకుండా ఒక ఆశా వర్కరు పక్కకు తప్పించుకుని వెళ్తుంటే మహిళా కానిస్టేబుల్ ఒక లేడీ అని చూడకుండా చీరలాగి పక్కకు గెంటి అలాగే తన్ని వ్యాన్లోకి గెంటడం ఎంత సిగ్గుచేటు. గాంధీ గారు ఒక మాట చెప్పారు, ఆడవాళ్ళు నడి రోడ్డు మీద ఒంటరిగా అర్ధరాత్రి వెళ్తే అప్పుడే స్వాతంత్రం అన్నారు. ఈరోజు ఆడదానికి ఆడదే శత్రువు అని ఆవిడ ఒక కానిస్టేబుల్ ఒక ఆడావిడి. అంత సిగ్గుచేటు పని మేము ఎక్కడా చూడలేదు. దాన్ని ఖండిస్తూ మా నాయకులు విడుదల చేయాలి. మాకు మేము ఎప్పుడైతే మా విధుల నుండి తప్పుకుంటామో రిటైర్మెంట్ 62 సంవత్సరాల వరకు మాకు విధుల్లో తీసుకోవాలని, రిటైర్మెంట్ బెనిఫిట్ కల్పించాలని, అలాగే మళ్ళీ యాప్లో అనేక విధాలుగా యాప్లు వేసి మమ్మల్ని చాలా హింసిస్తున్నారు. మాకు తెలియదండి ఆన్లైన్ వర్క్ రాదండి అంటే ఆ రోజు ఏం చెప్పారు, అటెళ్ళిటి రావాలమ్మా, మీరు గర్భవతుల్ని బాలింతలను చూసుకుంటే చాలు, పొయ్యి మీద అన్నం పెట్టుకుని 2 వీధులే కదా మీరు చేసేది, చదవడం రాయడం కలిగితే చాలు అన్నారు. అలాంటి ప్రభుత్వం ఈరోజు ఆశా వర్కర్లో ఆన్లైన్ వర్క్ చేయకపోతే తీసేస్తామని బెదిరిస్తారు. మీ తాటాకు చప్పులకి ఇక్కడ అల్లిపోయి బెదిరిపోయే ఏ ఆశా వర్కరో కూడా లేదు. మీరు కానీ మా న్యాయమైన డిమాండ్స్ మీరు త్వరలో మాకు ఏదో ఒకటి మాట చెప్పకపోతే, మా నాయకుల్ని విడుదల చేయకపోతే మాకు రికార్డులు ఇస్తారు. అనవసరమైన ఖర్చు పెట్టి ప్రాణాలు పోయినా లెక్క చేయని ఆశా వర్కర్ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు మీకంత చిన్న చూప. మీరే కానీ మేమే కానీ విధుల్లోకి వెళ్లకుండా ఉంటే మరలా రాబోతుంది ఏంటి పల్స్ పోలియో కార్యక్రమం. ఈ కార్యక్రమానికి మేమెవరో అటెండ్ అవ్వం. నేషనల్ ప్రోగ్రాంలో మేమేమి చెయ్యం. మీరే ప్రజలు మన ప్రాణాలు దృష్టిలో పెట్టుకుని మాకు న్యాయం జరిగిస్తారా? 10,000 రూపాయల మీద సరిపెట్టుకుంటాం, కానీ ఆకాశాన్ని అంటుతున్నాయి నిత్యావసర వస్తువులు. 10,000 రూపాయలకి ఆశా వర్కరు భర్త చనిపోతే ఏమి పెన్షన్ లేవా? మేము చేసేసి మీకు అంత వర్క్ చేసేసి రిటైర్మెంట్లో చేతులు ముడుచుకుని మేము గడ్డి తినమంటారా? ఆలోచించండి. అనేక విధాలుగా మమ్మల్ని హింసిస్తున్నారా? మేము రిటైర్మెంట్ అయ్యానికి ఇవన్నీ ఇవ్వాలి. అలాగే కోవిడ్ సమయంలో మరణించిన ఆశా వర్కర్కి ఇప్పుడు కూడా ఇన్సూరెన్స్ లేదు, ఇవన్నీ ఇవ్వాలి. ఆశా వర్కర్కి సంక్షేమ పథకాలు అమలు చేయాలి. గృహాలు లేని వారికి గృహాలు ఇవ్వాలి. ఎందుకంటే 10,000 రూపాయలతో 5,000 అద్దె కట్టుకుంటున్నా, 5,000 మేము తింటామా? దీనికి మీరు స్పందించి మమ్మల్ని మీరు దృష్టిలో పెట్టుకుని మేము న్యాయమైన కోరికలు అడుగుతున్నాం, గొంతెమ్మ కోరికలు అడగట్లేదు. మీరు మాకు న్యాయం చేసే వరకు మా న్యాయమైన పోరాటం ఇంకా CIT యూనియన్లో ఎంతమంది అనుబంధం ఉన్నారో అందరితో కలిపి భారీ ఎత్తున ప్రతి రాష్ట్రాల్లో, మండలాల్లో, జిల్లాల్లో ఇదే జరుగుతుందని తెలియజేసుకుంటూ ఈరోజు రేపు కూడా ఇలాగే MRO గారి ఆఫీసు ముందు మేము ఇలాగే న్యాయ పోరాటం చేస్తాం, మా నాయకులను విడుదల చేసేంత వరకు అని తెలియజేసుకుంటూ. తాళ్లరేవు మండల తెలుగుదేశం పార్టీ క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జ్ జక్కల ప్రసాద్ బాబు పుట్టినరోజు వేడుకలు తాళ్లరేవు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండల తెలుగుదేశం పార్టీ క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జ్ జక్కల ప్రసాద్ బాబు పుట్టినరోజు వేడుకలు తాళ్లరేవు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా ఏర్పాటు చేసిన పుట్టినరోజు కేక్ను అభిమానుల మధ్య ప్రసాద్ బాబు కట్ చేసి అభిమానులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో దూలిపూడి వెంకటరమణ బాబీ, రోళ్ల చక్రవర్తి, వాసంశెట్టి శ్రీనివాస్, పిల్లి సత్తిబాబు, గంజా సూరిబాబు, పొన్నమండ రామలక్ష్మి, జవాది మాతాజీ, వెంటపల్లి చంద్రమౌళి, ఉమామహేశ్వరి, హేమలత, దున్నా మురళి తదితరులు పాల్గొన్నారు.
నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురుమళ్ల శ్రీ వీరేశ్వర స్వామి వారిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా దేవాదాయ శాఖ నూతన సహాయ కమిషనర్ శ్రీ దూనపోయిన నాగమల్లేశ్వరరావు దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. తొలుత వీరికి ఆలయ కార్యనిర్వహణాధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అర్చకులు బ్రహ్మశ్రీ ఎనమండ్ర సుబ్బారావు ఆధ్వర్యంలో ప్రత్యేక దర్శనం అందించారు. అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. స్వామివారి శేష వస్త్రం, చిత్రపటం, ప్రసాదం అందించి సత్కరించారు. కార్యక్రమంలో ఆలయ పర్యవేక్షణాధికారి బి వీరభద్రరావు తదితరులు ఉన్నారు. సదాయు పురుష స్వతేంద్రియ ఆయుష్కేవేంద్రియ ప్రతిష్ఠ అక్షంద్రియుడు బయర్ కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాళెంలో తాళ్లరేవు మండల పూలే ప్రజా చైతన్య వేదిక అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ నాయకులు చీకట్ల నాగేశ్వరరావు 45వ పుట్టినరోజు వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మిత్రులు, అభిమానులు, నాయకుల సమక్షంలో కేక్ కట్ చేసి వృద్ధులకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ 10వ క్లస్టర్ ఇన్ఛార్జ్ మోపూరి వెంకటేశ్వరరావు, జనసేన పార్టీ నాయకులు సుంకర రామచంద్రరావు, ఎంఆర్పీఎస్ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు తాతపూడి నాగేశ్వరరావు, సుంకరపాళెం బైపాస్ శ్రీలక్ష్మి గణపతి వర్తక సంఘం ప్రెసిడెంట్ నామా గోపాలకృష్ణ, ఆటో యూనియన్ ప్రెసిడెంట్ విత్తనాల ఈశ్వరరావు తదితరులు పాల్గొని చీకట్ల నాగేశ్వరరావుకి శుభాకాంక్షలు తెలియజేశారు. చూడమ్మా ఆయన వెనకాయ మళ్ళీ ముందుగా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చీకట్ల నాగేశ్వరరావుకి ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇతను నాకు 10 సంవత్సరాల ముందు నుంచి కూడా మంచి స్నేహ సంబంధం ఉంది మా ఇద్దరికి. ఇతని వ్యక్తిత్వం ఎలాంటిదంటే తన చుట్టూ ఉన్న వాళ్ళకి ఏదోటి మంచి చేయాలని, సమాజానికి మనం కూడా ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఉంటాడు ఎప్పుడూ. తన హావభావాలు ఇప్పుడు కూడా అదే విధంగా ఉన్నాయి. నాకు గతంలోంచి మంచి మిత్రుడు. నేను వర్త సంఘం ప్రెసిడెంట్ అయిన తర్వాత కూడా నువ్వు కూడా ఇందులోకి రావాలి అంటే తను నువ్వు వెళ్ళు ముందుకి, నేను ఎప్పుడు తోడుగా ఉంటాను అని నాకు ఇప్పటి వరకు కూడా తను వెన్నంటి నిలిచాడు.
తను చెప్పిన మాట ప్రకారం అదేవిధంగా తను నాకు ఎప్పుడు కూడా వెన్నంటే ఉన్నాడు. ఏ విషయంలో అయినా నాగేశ్వరరావు మనస్తత్వం ఎలాంటిదంటే సమాజానికి ఏదో చెయ్యాలి, మంచి చెయ్యాలి, సమాజానికి ఉపయోగపడి చెయ్యాలి అనే దృక్పథంతో ఎప్పుడూ ఉంటాడు. ఇలాంటి మనిషి మన ప్రజల మధ్యన ఉండటం, ఇతను నాకు స్నేహితుడు అవ్వటం నాకు చాలా గర్వకారణంగా ఉంది. ఇతను ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, రోజు రోజుకి తను అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. చిన్ననాటి మిత్రుడు చీకటి నాగేశ్వరరావు గారి 45వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, సాధారణంగా ఒకటి నానుడు ఉంటుంది. ఏమంటారంటే, కొంతమంది సామాన్యులు నాకెందుకు ఇలా జరుగుతుంది అని ఎప్పుడు కూడా సమస్యలు అని ఆలోచించి బాధపడుతూ ఉంటారు. కొంతమంది మేధావులు ఎలా ఉంటే బాగుంటుందో అని చెప్తారు. కేవలం కొద్దిమంది నాయకులు మాత్రమే అలా ఉంచడానికి చేస్తుంటారు. ఆ కోవకు చెందిన వ్యక్తే నాగేశ్వరరావు. ఎందుకంటే ఏ సమస్య ఉన్నా దాన్ని పై అధికారులకు తీసుకెళ్ళడానికి కానీ, ఆ సమస్య పరిష్కరించబడడానికి కానీ తన వంతు కృషి, అది డిజిటల్ మీడియాలో రూపంలో అవ్వచ్చు, ఒక వార్త అధికారులకి తెలియజెప్పడంలో కావచ్చు, లేదా స్థానికంగా ఉన్న మనుషులందరినీ సంఘటితం చేసి మనందరం పోరాడితే సమస్యకి పరిష్కారం దొరుకుతుంది, నేను ముందరున్నాను, మీరు అందరూ రండి అని ఇలాగే ఏదున్నా కానీ ముందుగా ఇనిషియేషన్ తీసుకుని అందరినీ కలుపుకుని ఆ సమస్య మీద పోరాడి సమాజం కోసం పోరాడే నా తోటి మిత్రుడు ఇవాళ 45వ రోజు పుట్టినరోజు నన్ను పిలిచినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో ఇంకా మంచి మంచి పుట్టినరోజులు జరుపుకోవాలని, ఉన్నత శిఖరాలకి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మీడియా మిత్రులకు నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మరి తమ్ముళ్లకు, పెద్దలకు, మరి శ్రేయోభిలాషులకు, అలాగే మరి మహిళా సోదరిమణులకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి ఇక్కడ నుండి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, అలాగే అభివృద్ధి అంటే మాటలతో చెప్పడం కాకుండా చేతలతో చేసి చూపించి ముమ్మడివరం నియోజకవర్గం ప్రజల గుండెల్లో ముద్ర వేసుకున్నటువంటి అభివృద్ధి ప్రదాత, నిజాయితీపరుడు, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ దాట్ల బుచ్చుబాబు గారి నాయకత్వంలో పార్టీ సీనియర్ల సలహాల మేరకు అందరితో కలిసి పార్టీ బలోపేతానికి నా వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సుప్రసిద్ధ మానవవాద పరిశోధన రచయిత రవిపూడి 103వ జయంతి సభలను ప్రజ్ఞా సాహితీ ఐ పోలవరం మండలం పశువులంకలం నిర్వహించింది. 2 రోజుల పాటు నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో కవులు, కళాకారులు పాల్గొని ప్రసంగించారు. హేతువాద దృక్పథం ప్రాతిపదికగా తన ప్రయాణాన్ని శాస్త్రీయ రచనలతో మానవపాదిగా రావిపూడి వెంకటాద్రి దర్శనమిచ్చారని, ఆయన రచించిన శతాధిక గ్రంథాల భావి తరాలకు సైతం ప్రామాణికంగా నిలుస్తాయని వక్తలు తెలిపారు. సంస్థ వ్యవస్థాపకుడు డాక్టర్ పుల్లెపు వెంకటేశ్వరరావు సాహిత్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మానవవాద పుస్తకాలను ఉచితంగా పంచారు. ఈ కార్యక్రమంలో వైఎన్ రామాంజనేయులు, ప్రత్తి సత్యబాబు, ఎస్ఎన్ మునీశ్వరరావు, ఎన్ సత్యనారాయణ, విత్తనాల వరప్రసాదరావు, జ్యోతి మేడం, లక్ష్మి, మూర్తి తదితరులు పాల్గొన్నారు. తాళ్లరేవు మండలం సుంకరపాళెం సాయిబాబా వారి ఆలయం వద్ద లోక కళ్యాణార్థం 6వ మాఘమాస సూర్య నమస్కార పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు అప్పల సూర్య కామేశ్వరరావు, అర్చక బ్రహ్మ ఇంద్రగంటి రత్నసాగర్ నేతృత్వంలో సూర్యనారాయణ స్వామి వారికి పూజలు, భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
తాళ్లరేవు గ్రామంలో పల్లెకు పోదాం కార్యక్రమంలో భాగంగా తాళ్లరేవు బైపాస్ కాలనీలో ఇంటింటికి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి గురించి తెలియజేస్తూ పల్లెకు పోదాం కార్యక్రమం జరిగింది. ముమ్మిడివరం నియోజకవర్గ కో కన్వీనర్ విత్తనాల కరిమిల స్వామి, తాళ్లరేవు మండలం అధ్యక్షుడు దత్తాత్రేయ వర్మ, ఎనమండ్ర విజయ్ కుమార్, కొప్పిశెట్టి అనంతలక్ష్మి, శ్రీనివాస్ వరప్రసాద్, కొప్పిశెట్టి చిన్నరాముడు, నిమ్మకాయల ఈశ్వర్రావు తదితరులు పాల్గొని కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ నాయకత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ఇంటింటికి వెళ్లి వివరించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామం శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో కోట్లలో అవినీతి జరిగిందని ఆరోపించిన వైసీపీ నాయకులు, మంత్రి వేణు కనుసనల్లో ఈవో తారకేశ్వరరావు కోట్ల రూపాయల అవినీతి చేశారని వ్యాఖ్య. తాళ్లరేవు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా తెలుగుదేశం పార్టీ క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జ్ జక్కల ప్రసాద్ బాబు పుట్టినరోజు వేడుకలు, అధిక సంఖ్యలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన అభిమానులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో ఆశా వర్కర్లపై ప్రభుత్వ తీరు నిరసిస్తూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేసిన ఆశా వర్కర్లు తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలంటూ డిమాండ్. మురమళ్ళ శ్రీ వీరేశ్వర స్వామి వారిని దర్శించుకున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా దేవాదాయ శాఖ నూతన సహాయ కమిషనర్ శ్రీ దూనబోయిన నాగమల్లేశ్వరరావు దంపతులు ఆలయ మర్యాదలతో వారికి ఘన స్వాగతం పలికిన ఆలయ కార్యనిర్వహణాధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.